భగీరథ జయంతి వేడుకలు మంగళగిరిలో భగీరథ సంఘం నిర్వహించింది. రిపోర్ట్. భగీరథ మహర్షి కఠోర శ్రమ, అచంచల దీక్ష, లక్ష్య సాధనకు ప్రత్యేకగా నిలిచిన మహనీయుడని సగర సంక్షేమ సంఘం అధ్యక్షులు పందేటి సాంబశివరావు పేర్కొన్నారు. ముందుగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సాయికాంత్ వర్మ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతి వేడుకలను నిర్వహించిన కార్యక్రమంలో సగర సంక్షేమ సంఘం అధ్యక్షులు పందేటి సాంబశివరావు పాల్గొని భగీరథ మహర్షికి నివాళులర్పించారు. వేడుకలను మంగళగిరిలో కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా భగీరథుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. యువత భగీరథుని జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని తమ విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. సమాజ అభివృద్ధికి యువత కీలక పాత్ర పోషించాలన్నారు. ఇటువంటి మహనీయుల జయంతులను నిర్వహించడం ద్వారా వారి గొప్పతనాన్ని తదుపరి తరాలకు చేరవేయడం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు భగీరథ మహర్షి జీవితం మనిషికి సంకల్ప బలం, సేవాభావం ఎంత ముఖ్యమో తెలియజేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో సగర సంక్షేమ సంఘం నాయకులు నంగళం ప్రసాద్, కర్నాటి శివసత్యనారాయణ, కగ్గా శ్రీనివాసరావు, కటారి విష్ణుమూర్తి, గండికోట వీర్రాఘవులు, గండికోట రాజారావు, పందేటి శ్రీనివాసరావు, నంద్యాల గోపాలకృష్ణ, తాడిశెట్టి సాంబశివరావు, రెడ్డి సుబ్బారావు, తిరుపతి వెంకయ్య, రామకోటేశ్వరరావు, గండికోట రాంబాబు, శేషగిరి, గండికోట పోలేరమ్మ, వేలుపూరి శ్రీనివాసరావు, ముద్రబైన శ్రీనివాసరావు, తాడిశెట్టి ఆనంద్, ఇమ్మడి వెంకట్రావు, దుంపల వెంకటేశ్వరరావు, వేల్పూరి శ్రీనివాసరావు, గండికోట దుర్గారావు, కట్టా సాంబయ్య, ముద్రబోయిన వెంకయ్య, దుపాటి కొండలు, వేల్పూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి సగర కమ్యూనిటీ భవనంలో భగీరథ జయంతి వేడుకలు చేస్తున్నాం. అట్లానే కలెక్టర్ ఆఫీసులో, గుంటూరు కూడా కలెక్టర్ ఆఫీసులో జరిగింది, పెద్ద కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర వేడిగా బాగా జరుగుతుంది. మరి నారా చంద్రబాబు నాయుడు గతంలో 4 సంవత్సరాలకు జీవో ఇచ్చాడు. ప్రతి గవర్నమెంట్ కార్యాలయాలు కానీ గవర్నమెంట్ సాట జరపాలని కోరుతున్నారు, అందరు చేశారు. ఈ కార్యక్రమం జరుగుతుంది. జై భగీరథ, జై జై భగీరథ. భగీరథ మహర్షి వారి జయంతి ఉత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది మా యొక్క మంగళగిరి భగీరథ భవన్లో. మాకు అదేవిధంగా వెనుకబడిన బీసీ కులాలు దాదాపుగా 150, 146 కులాలు ఉన్న మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని కులాలకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపునిచ్చి అదేవిధంగా వాళ్ళ కుల గురువులైనటువంటి వారికి ఈ విధంగా ఓ కార్యక్రమాలను ఏర్పాటు చేయటం అందరూ సంతోషించాల్సిన విషయం. ముఖ్యంగా మా సగర కుల వంశస్థులైనటువంటి భగీరథ మహర్షి వారి ఉత్సవ కార్యక్రమాన్ని, జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రభుత్వ లాంఛనాలతో ప్రతి సంవత్సరం కూడా జరపాలి అని జీవో పాస్ చేసి ఉన్నారు. వారికి మా సగర కుల బంధువులు అందరి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తరపున తెలియపరుచుతూ ఉన్నాం. ముఖ్యంగా మేము కోరుకునేది ఒకటే, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా మా సగర కులం ఎప్పటి నుంచో వెనకబడి ఉంది. మాకు రాజకీయ పరంగా కనీసం రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ కనీసం ఎక్కడా కూడా లేదు. మేము కోరుకునేది ఒకటే, ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మాకు రాజకీయ పరంగా కాస్త చేయూతను అందిస్తే మా వంశస్థులు కూడా ముందుకు రావడానికి, తద్వారా మా కులాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి దోహదపడుతుంది అని ఈ పత్రికా ముఖంగా మేమందరం కూడా మీడియా ద్వారా తెలియపరుచుకుంటా ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మాకు ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ ఫెడరేషన్ ద్వారా మాకు డైరెక్టర్లను కూడా ఇచ్చి ఉన్నారు. ఫెడరేషన్ ద్వారా వచ్చే సబ్సిడీ లోన్లను మా సంఘీయులకు అతి త్వరగా మంజూరు చేయాలని, ఆర్థికంగా వాళ్ళు బలోపేతం అవడానికి దోహదపడాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాం. రాజధానిలో కూడా ఈ కార్యక్రమం పెట్టి భగీరథుని విగ్రహం దాదాపు ఒక 42 అడుగులు 43 అడుగుల విగ్రహం అయితే కానీ
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రాజధాని అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ విగ్రహం కూడా పెడితే చాలా అద్భుతంగా గుర్తింపు వస్తుంది. సగరుల యొక్క ఉనికి చాటడానికి ప్రభుత్వం తరపున మాకు అవకాశం ఇచ్చినట్లుగా మేము భావిస్తాము. లోకేష్ బాబు మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అట్లాగే లోకేష్ బాబు పెద్ద మనసు చేసుకొని ఈ కార్యక్రమానికి పూనుకుంటే ఈ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రవైడిగా ఉన్న సగరులందరూ కూడా సంతోషిస్తారు. కాబట్టి లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి కూడా మేము విన్నపం చేస్తుంది, మా యొక్క సగరుని యొక్క కులగురువైన సగరుడు యొక్క వంశంలో పుట్టి అపర భగీరథుడిగా పేరుగాంచిన భగీరథుని యొక్క వంశం కాబట్టి ఇది ప్రపంచానికి తెలియబడేటట్టుగా మీరు చేస్తే మన రాష్ట్రానికి